వైశాఖ పురాణం 15వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాస తతోజయ ముదీరయేత్. వైశాఖ వ్రత మహిమ. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యముని వివరించు ఇట్లనే. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు శృతదేవుని వైశాఖ ధర్మములు సులభములు, అఖండ పుణ్యప్రదములు, విష్ణు ప్రీతికరములు, ధర్మార్థ పురుషార్థ సాధకములు. ఇట్టి ఉత్తమ ధర్మములు శాశ్వతములు, వేద నిరూపితములు కదా. ఇట్టి ఉత్తమ ధర్మములు లోకమున ఎందుకని ప్రసిద్ధము కాలేదు? రాజస తామస ధర్మములు కష్టసాధ్యములు, అధిక ధన సాధ్యములు. అట్టి ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. కొందరు మాఘమాసమును మెచ్చుకుందరు, కొందరు చాతుర్న్యాసముల ఉత్తమములని చెందురు. వ్యతిపాతాది ధర్మములను మరికొందరు ప్రశంసించరు. వీనిని వివరించి సరియగు వివేకమును కలిగింపకూర్చున్నానని అడిగాడు. శృతదేవుడును, మహారాజా, వైశాఖ ధర్మములు ఎందుకని ప్రసిద్ధములు కాలేదో, ఇతర ధర్మములకి ఎందుకు ప్రసిద్ధి కలిగినో వివరింతుము విను. లోకములోని జనులు చాలామంది ఐహిక భోగములను, పుత్ర పౌత్రాది సంపదలను కోరుచుందరు. వారు రాజస తామస గుణప్రధానులు. ఇంతమందిలో నెవడో ఒకడు ఏదో ఒక విధముగా స్వర్గము కావలేనని యజ్ఞాది క్రతువులను చేయుచున్నాడు. ఆ యజ్ఞాది క్రియలు కష్టసాధ్యములైనను స్వర్గమోహముతో వానినే అతి కష్టముపై చేయగోరుచున్నాడు. కానీ ఒకడును మోక్షములకే ప్రయత్నించట్లేదు. చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మలు చేయుచు కామ్య సాధనకై యత్నించుచున్నారు. కావున రాజస తామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణు ప్రీతికర్మలకు సాత్విక ధర్మము ప్రసిద్ధము కాలేదు. సాత్విక కర్మలు నిష్కామ కర్మలు కానీ ఐహికమును ఆయుష్కమును అగు సుఖమునిచ్చినని నిచ్చునవి. దేవమాయా మోహితులు కర్మపరతంత్రులు రగు మూఢులు ఈ విషయం నెరుగుదురు. ఆధిపత్యము ఉన్నత పదవి సిద్ధించినచో వాని మనోధర్మములన్నీ తీరనివని అనుకొంచున్నారు. వ్యామోహనమే వ్యామోహనమే ప్రయోజనములుగా గల కర్మలను చేసినచో సంపదలు క్షీణించవు, వృద్ధి నందును. ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును. వైశాఖ ధర్మములు సాత్వికములు. అవి నిగూఢములుగా ఎవరికిని తెలియకయున్న కారణమును వినుము. పూర్వం కాశీరాజు కీర్తిమంతుడును వాడు కలడు. అతడు నృగమహారాజ కుమారుడు. ఇక్ష్వాకు వంశరాజుల్లో ఉత్తముడు, కీర్తిశాలి. అతడు ఇంద్రియములను జయించినవాడు, కోపము నెరిగినవాడు, బ్రహ్మజ్ఞాని. అతడు ఒకనాడు వేటాడుటికై అడవికి పోయాను. వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతమును చేరాను. అతడు వెళ్ళిన కాలం వైశాఖ మాసం. వశిష్ఠ మహర్షి శిష్యులు వైశాఖ మాస ధర్మమును ఆచరించుచుండిరి. కొందరు చలివేంద్రములను, మరికొందరు నీడని చెట్లను, మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయుచుండిరి. బాటసారులకు చెట్ల నీడల యందు కూర్చుండబెట్టి విసనకర్రలతో విసురుచుండిరి. చెరకు గడలను, గంధములను, ఫలములను ఇచ్చుచుండిరి. మధ్యాహ్న కాలం చిత్రదానమును, సాయంకాలమున పానకమును, తాంబూలమును, కన్నులు చల్లబడుటకు కర్పూరమును ఇచ్చుచుండిరి. చెట్ల నీడల యందు, ఇంటి ముంగిళ్ల యందు, మండపముల యందు ఇసుకను పరిచి కూర్చుండుటకు వీలుగా చేయుచుండిరి. చెట్లు కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచుండిరి. రాజు వారిని చూచి ఇదేమని ప్రశ్నించాను. వారును వైశాఖ మాసం చేయవలసిన ధర్మములివి, మానవులకు సర్వపురుషార్థములను కలిగించును. మా గురువుగారిన వశిష్ఠులచే ఆజ్ఞాపింపబడి వీనిని చేయుచున్నాము అని పలికిరి. మరింత వివరించి చెప్పుడని రాజు వారిని అడిగాను. మేము ఈ పనులను గురువుల ఆజ్ఞను అనుసరించి చేయుచున్నాము. మీకింకను వివరములు కావలసించో మా గురువులను అడుగుడని సమాధానమిచ్చిరి. రాజు వారి మాటలని పవిత్రమగు వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళాను. అట్లు వచ్చున్న రాజును వాని పరివారమును చూచి వశిష్ఠ మహర్షి సాదరముగా రాజును వాని పరివారమును అతిథి సత్కారములతో ఆదరించాను. రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో చేయి ఇట్లడిగాను. మహర్షి, మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిథి సత్కారంలో ఉపచారంలో నాకు మిక్కిలి ఆశ్చర్యం కలిగించినవి. వీటిలెందులకు చేయుచున్నారని నేను వారిని అడిగి తిని. వారును, మహారాజా, దీనిని వివరించిన అవకాశం లేదు. మా గురువుల ఆజ్ఞను అనుసరించి శుభకరములకు వీరిని చేయుచున్నాము. మీరు మా గురువులను అడిగిన వారు మీకు వివరింపగలరు. నేనును వేటాడి అలసితిని, అతిథి సత్కారమును కోరు పరిస్థితుల్లో నుంటిని. ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయు అతిథి సత్కారంలో విస్మయమును కలిగించినవి. నీవు మునులందరిలో మొదటివాడువు, శ్రేష్ఠుడు, సర్వధర్మములు నెరిగినవాడువు. నేను మీకు శిష్యుడను. దయించి నాకే విషయం నెరిగింపుడని ప్రార్థించాను. వశిష్ఠ మహర్షియు రాజునకు గల ధర్మ జిజ్ఞాసకు వినయ విధేయతలకు సంతసించాను. రాజా, నీ బుద్ధికి గల క్రమశిక్షణ మెచ్చదగినది. విష్ణు కథా ప్రసంగమునందు విష్ణు ప్రీతికరములకు ధర్మములు నెరుగుటయందు ఆసక్తి కలుగుట సామాన్య విషయం కాదు. నీవడిగిన విషయమును వివరింతుము వినుము. వైశాఖ మాస వ్రత ధర్మములను వినిన సర్వ పాపములను నశించును. ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మములు మిక్కిలి ఉత్తమములు. వైశాఖ మాసమున బహిస్నానం చేసిన వారు శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన వారు.
అన్ని ధర్మములను ఆచరించి స్నానదానార్చనములు ఎన్ని చేసినను వైశాఖ మాస ధర్మములను ఆచరింపనిచో అట్టి వారికి శ్రీహరి దూరముగా నుండును. వారు శ్రీహరికి ప్రియులు కారని భావం. వైశాఖ మాసన్న స్నానదానములు పూజాధికములు మానిన వారెంత గొప్ప కులమును జన్మించినను వారు కర్మను అనుసరించి మిక్కిలి నీచ జన్మ కలవారని ఎరుగుము. వైశాఖ మాస వ్రతధర్మములను ఆచరించి శ్రీహరిని పూజించంచో శ్రీహరి సంతసించి వారి కోరికలనిచ్చి రక్షించను. శ్రీపతియు జగన్నాథునకు శ్రీ మహావిష్ణువు సర్వపాపములను నశింపజేయువాడు సమా. వ్యయ ప్రయాసల కల వ్రతము చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనముల చేతను శ్రీహరి సంతసింపడు. భక్తిపూర్వకముగా ఆరాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్ప పూజకైనను స్వల్ప కర్మకైనను సంతసించను. భక్తి లేని కర్మ ఎంత పెద్దదైనను అతడు సంతోషించడు సుమా. అధిక కర్మకు అధిక ఫలము, స్వల్ప కర్మకు స్వల్ప ఫలము అని శ్రీహరి లెక్కింపడని భక్తి అధికమైనచో స్వల్ప కర్మకైనను అధిక ఫలమునిచ్చును. భక్తి లేని కర్మయే అధికమైనను ఫలితం ఉండదు. కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించడం చాలా కష్టము సుమా. వైశాఖ మాస వ్రత మహత్యములు స్వల్పములైన వ్యయప్రయాసలు చేయబడినను భక్తి పూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించును. కావున రాజా, నీవును వైశాఖ మాస ధర్మములను ఎక్కువ తక్కువలను ఆలోచింపక భక్తిపూర్ణముగా ఆచరింపము. నీ దేశ ప్రజల చేతను చేయింపుము, వారికి శుభము కలుగును. వైశాఖ ధర్మములను ఆచరింపని నీచుని అతడెవరైనను తీవ్రముగా శిక్షింపము అని వశిష్ఠ మహర్షి శాస్త్రోక్తములకు శుభకరములకు వైశాఖ మాత వ్రతధర్మములు వాని అంతరార్థములు మహారాజునకు విశదపరచను. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయాను. ఆ రాజు వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలను పాటించాను. వైశాఖ ధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువుని మిక్కిలి భక్తితో సేవించుచుండెను. ఏనుగుపై భేరీవాద్యం నుంచి దానిని మ్రోగించి బొట్లచే గ్రామమున ప్రజలారా వినుడు. 8 సంవత్సరముల వయసు దాటిన వారు 8 సంవత్సరముల లోపు వారు ప్రాతకాలంలో స్నానం చేసి వైశాఖ మాస వ్రతధర్మమును ఆచరింపవలెను. అట్లా ఆచరింపని వారిని దండించి వధింతును లేదా దేశము నుండి బహిష్కరింతునని చాటించను. వైశాఖ వ్రతమును ఆచరింపమని వారి తండ్రి అయినను పుత్రుడైనను భార్య అయినను ఆత్మబంధువైనను తీవ్ర దండనకు అర్హులేనియు ప్రకటించను. వైశాఖమున ప్రాతకాల స్నానం చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వారిని యథాశక్తిగా దానం చేయవలేను, చలివేంద్రములు మున్నగు వారిని ఏర్పాటు చేయవలేను అని వైశాఖ ధర్మమును పాటింపని వారిని తెలుసుకొనుటకై ధర్మవక్తను నియమించను. వైశాఖ వ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై 5 గ్రామములకు ఒక ధర్మాధికారిని నియమించను. వాని అధీనమున 10 మంది అశ్వికులనుంచెను. ఆ విధముగా ఆ మహారాజు ఆజ్ఞచే వాని దేశమున వైశాఖ మాస వ్రతము సుస్థిరమయ్యను. ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మవృక్షము సుస్థిరమయ్యను. ఆ రాజు రాజ్యమును వర్ణించిన స్త్రీలు, బాలురు, పురుషులు అందరూ ఇహలోక సుఖమునందిన వారై విష్ణులోకమును చేరుచుండిరి. వైశాఖ మాసమున ఏ కారణంచే ప్రాతకాల స్నానం చేసినను పాప విముక్తులై శ్రీహరి లోకమును చేరుచుండిరి. ఇట్లో ఆ రాజ్యము దేశంలోని ప్రజలందరూ వైశాఖ మహాత్యమున శ్రీహరి లోకమునకు పోవుటచే యమధర్మరాజు రాజ్యమునకు అంటే నరకమునకు పోవువారెవరూనూ లేకపోయిరి. ప్రతి ప్రాణియు లోగడ చేసిన పాపములన్నింటినీ చిత్రగుప్తుడు రాసిన కొట్టివేయవలసి వచ్చారు. ఈ విధముగా చిత్రగుప్తునికి జనుల పాపములను రాయట కొట్టివేయట జరిగి అతడు ఊరకనుండవలసి వచ్చాను. ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసిన వారైనను వైశాఖ స్నానమహిమచే విష్ణులోకమునకు పోవుటచే నరకలోకములన్నీ వచ్చువారు లేక శూన్యములై ఉండెను. అంతేకాక స్వర్గలోకమునకై యజ్ఞయాగాదులను ఎవరునూ చేయక వైశాఖ మాసవ్రతమును ధర్మమును ఆచరించుటచే వారును విష్ణులోకమును చేరుటచే స్వర్గలోకములను శూన్యములై ఉండెను. ఈ విధముగా యమధర్మరాజు లోకము, నరకము, ఇంద్రుని దేవలోకము, స్వర్గము వచ్చి వారెవరూ లేక శూన్యములై ఉండెను. వైశాఖ పురాణం 15వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమో నారాయణాయ. శ్రీ దుర్గాభవానీ శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో మీ శ్రేయోభిలాషి.